టైఫాయిడ్ జ్వరాన్ని సన్నిపాత జ్వరమని కూడా అంటారు. ఇది ప్రాణాంతకమైన జ్వరం. ఈ వ్యాధి సాల్మొనెల్లా ఎంటెరికా సరోవర్ టైఫీ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ సూక్ష్మజీవి మానవులలో మాత్రమే నివసిస్తుంది. వ్యాధిగ్రస్తులు ఈ సూక్ష్మజీవులకు వారి రక్త ప్రసరణలో మరియు అన్నవాహికలో ఆశ్రయాన్ని కల్పిస్తారు. దీనికి తోడు కొంతమంది రోగులు సన్నిపాత జ్వరం నుంచి కోలుకున్న తరువాత కూడా ఈ సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేస్తూ వ్యాధి ప్రబలడానికి కారకులవుతారు. సులభంగా నీరు కలుషితమయ్యే ప్రాంతాలలో టైఫాయిడ్ ఎక్కువగా ప్రబలుతుంది. అధికంగా పిల్లలపై మరియు 5 మరియు 19 సంవత్సరాల మధ్య వయసు గల యుక్త వయస్కులైన పిల్లలపై, వయసు పైబడిన వృద్ధులపై, రోగనిరోధక శక్తి కోల్పోయిన వ్యక్తులపై దీని ప్రభావం ఉంటుంది. ఒక్కసారి ఈ సూక్ష్మజీవి శరీరంలో ఆహారం లేక పానీయాల ద్వారా చేరిన వెంటనే అధిక సంఖ్యాకమై రక్తంలో చేరుతుంది. ఇట్టి పరిస్థితిలో శరీరం ప్రభావితమై జ్వరం మరియు ఇతర లక్షణాలతో ప్రతిక్రియ చూపుతుంది. టైఫాయిడ్ అనేది ఒక అంటువ్యాధి. అది సాల్మొనెల్లా టైఫీ అని ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో వచ్చే జబ్బు. ఇది యూజువల్గా ఏమంటే కలుషితమైన నీరు, ఆహారము తీసుకున్నప్పుడు ఈ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఆహారము తీసుకున్న తర్వాత 1-2 వారాల తర్వాత దాని సిమ్టమ్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఈ కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది. ఈ ఫీవర్ ఏంటంటే రోజు తర్వాత రోజు స్లోగా పెరుగుతుంటుంది. ఇవాళ 102 ఉంటే రేపు 102.5, ఎల్లుండి 103, ఆ విధంగా పెరుగుతూ పోతుంటుంది అనమాట. తర్వాత కడుపు నొప్పి ఉంటుంది. ఈ 2 సిమ్టమ్స్ ఒక వారం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే మనం టైఫాయిడ్ ఫీవర్ని సస్పెక్ట్ చేయాలి. ఇది రావడానికి గల కారణాలు కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము సేవిస్తే ఈ బ్యాక్టీరియా, అందులో ఉన్న బ్యాక్టీరియా వచ్చి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తనాళాల్లో కలిసి ఈ జబ్బు వస్తుంది. జ్వరము ఎక్కువగా ఉండి 102 పైన జ్వరం ఉంటే, తర్వాత నాలిక పిడసగట్టిపోవటం, బలహీనత ఏర్పడటము, మత్తు అనిపించడము, తలనొప్పి ఎక్కువగా ఉండటము, అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ని కలవాలి. ఈ జబ్బు ఏమిటి, టైఫాయిడ్ ఫీవరా, వేరే జబ్బా, ఎందువలన వచ్చింది అనేది డాక్టరు పరీక్ష చేసి నిర్ధారిస్తారు. ఈ టైఫాయిడ్ మొదటి వారంలో జలుబు లేదా ఫ్లూ జ్వరంలా మొదలవుతుంది. తలనొప్పి, గొంతు నొప్పి ఉంటాయి. జ్వరం ప్రతిరోజు కొద్ది కొద్దిగా 104 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరుగుతుంది. జ్వరం పెరిగే కొద్దీ నాడి వేగం తగ్గుతూ ఉంటే బహుశా అది టైఫాయిడ్ జ్వరమని చెప్పొచ్చు. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు, మలబద్ధకం కూడా ఉంటాయి. 2వ వారంలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. గులాబీ రంగు మచ్చలు ఒంటిమీద కనబడవచ్చు. నీరసంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. టైఫాయిడ్ జ్వరం కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలి. తడిబట్టతో తుడిచి జ్వరాన్ని తగ్గించాలి. ద్రవ పదార్థాల్ని ఎక్కువగా ఇవ్వాలి. జ్వరం పూర్తిగా తగ్గేదాకా రోగి మంచం మీదే ఉండాలి. టైఫాయిడ్ పరీక్షకి మొదట ఏమంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ చూసి పరీక్ష చేసి బాడీలో లివరు, స్ప్లీన్ అట్లాంటివి ఏమైనా పెరిగినాయా, తర్వాత ఒంటి మీద ఎర్ర మచ్చలు ఏమైనా వచ్చినాయా, ఇట్లాంటి పరీక్ష చేస్తారు. చేసిన తర్వాత ల్యాబొరేటరీ టెస్ట్ ఉంటాయి. ల్యాబొరేటరీ టెస్ట్లో ఏమంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఉంటుంది. తర్వాత వేరే టెస్టులు ఉన్నాయి. మెయిన్గా ఇంపార్టెంట్ అంటే బ్లడ్ కల్చరు, బోన్ మ్యారో కల్చరు, స్టూల్ కల్చరు అనేది. దీంట్లో ఈ కల్చర్లో మనకి ఆర్గనిజంని ఐడెంటిఫై చేయించవచ్చు. తర్వాత అది ఏ మందులకి పనిచేస్తుందో, ఆర్గనిజం ఏ మందులు పనిచేస్తాయని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఏమంటే పేషెంట్కి సరైన హైడ్రేషన్ ఇవ్వాలి, సరైన ఆహారం ఇవ్వాలి. దాని తర్వాత యాంటీబయాటిక్స్ చాలా వచ్చినాయి. మెయిన్గా ఏమంటే మన పర్సనల్ హైజీన్ ఇంపార్టెంట్. తర్వాత క్లోరినేటెడ్ వాటర్ వాడాలి. క్లోరినేటెడ్ వాటర్ కుదరపోయినా వాటర్ని బాగా బాయిల్ చేసి, పార్ బాయిలింగ్ అంటారు, బాగా బాయిల్ చేసి వాడాలి. ఇంకొకటి ప్రివెన్షన్కి దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి ఓరల్ వ్యాక్సిన్, ఒక ఇంజెక్టబుల్ వ్యాక్సిన్ ఉంది. ఇంజెక్టబుల్ వ్యాక్సిన్ అయితే 0.5 ml సింగిల్ షాట్ కింద ఇస్తారు. ఎవ్రీ 3 years మనం బూస్టర్ డోసులు లేకపోతే రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వర్షాకాలం వస్తున్నప్పుడు కాలుష్యమైన నీరు సేవించకూడదు. మనం చాలా మంది బయట ఐస్ క్రీములు, పానీపూరీలు ఇట్లాంటివి తింటుంటారు. అటువంటి జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి తినే ముందు, తిన్న తర్వాత. మెయిన్గా పరిశుభ్రత ఇంపార్టెంట్ అండి. దానివల్ల మీరు టైఫాయిడ్ జ్వరం నుంచి దూరంగా ఉండొచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ జ్వరాన్ని నివారించవచ్చు. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోకపోవడం, టైఫాయిడ్ నిరోధక టీకాలు వేయించుకోవడం, నీటిని కాచి చల్లార్చిన తరువాత త్రాగడానికి వినియోగించాలి. శీతల పానీయాలు, ఐస్ క్రీములు నివారించడం మంచిది. ఆహారం సంపూర్ణంగా ఉడికించి వేడివేడిగా ఉన్నప్పుడు తినడం మంచిది.
తొక్కతీయని కూరగాయలు గాని పండ్లు గాని పచ్చి కూరగాయలు గాని తినడం ఆరోగ్యకరం కాదు. టైఫాయిడ్ను నిరోధించేందుకు కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తాగే నీరు, ఆహారం మనిషి మలంతో కలుషితం కాకూడదు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్డిని తాగే నీటికి దూరంగా నిర్మించాలి. టైఫాయిడ్ జ్వరం తగ్గాక కొంతమంది శరీరంలో ఇంకా రోగకారక క్రిములుంటాయి. ఇంకా ఇతరులకు వాటిని అంటించగలిగి కూడా ఉంటారు. అందువల్ల టైఫాయిడ్ జ్వరం వచ్చినవారు వ్యక్తిగత శుభ్రత గురించి ఎక్కువగా జాగ్రత్త వహించాలి.